వెల్కమ్ టు సిపి అకాడమీ. ఈరోజు మన ప్రీవియస్ క్లాస్లో బటన్స్ అండ్ ఇంట్రడక్షన్ అంటే సిఎస్ఎస్ కోసం ఇంట్రడక్షన్ చూసాం, అంటే ఎలా ఇంక్లూడ్ చేయాలి అని. ఈరోజు క్లాస్లో ఏంటంటే ఫామ్స్ చూద్దాం. HTMLలో ఫామ్స్ అనేవి ఎలా బిల్డ్ చేస్తాం. మీకు శాంపుల్ ఫామ్ ఒకటి చూపిస్తాను, సేమ్ యాజ్ టీస్గా చేద్దాం. యాజ్ టీస్గా డిజైన్ రాకపోవచ్చు, బట్ ఇలాంటి ఫామ్ అయితే ఒకటి క్రియేట్ చేద్దాం. నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ కలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే సబ్మిట్ అయినట్టు. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఫామ్ బిల్డ్ చేయడానికి ఫామ్ అనే ట్యాగ్ని యూస్ చేసుకుంటాం. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. విఎస్ కోడ్లో చెప్పాను కదా, మనం ఏదైతే ట్యాగ్ కావాలనుకుంటున్నామో ఆ నేమ్ టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు కంప్లీట్ ట్యాగ్ అయితే ఇచ్చేస్తుంది. అది ఇక్కడ మనం ఫామ్ అనేది రాస్తాం. నేమ్స్, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్ ఏదైనా గెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వాడతాం మనం. ఇక్కడ అట్రిబ్యూట్ ఉంది కదా, యాక్షన్ అనే అట్రిబ్యూట్. ఏంటంటే ఫామ్ సబ్మిట్ అయ్యాక ఏం చేయాలి అంటే ఏదైనా పేజ్కి తీసుకెళ్ళాలా, లేదంటే ఏదైనా ప్రోడక్ట్ వరకు చూపించాలా, ఒక లేదా థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అసలు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఒకసారి, అలాంటి సక్సెస్ఫుల్ అని కానీ ఇలాంటివి మనం చూపించవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత అది ఏమవుతుంది, సెండింగ్ అని వచ్చి ఒక మెసేజ్ అయితే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అస్, విల్ బీ ఇన్ టచ్ విత్ యూ షార్ట్లీ. కొన్ని వెబ్సైట్లో ఏమవుతుందంటే క్లిక్ చేసాక వేరే లింక్కి వెళ్తుంది అనమాట. ఆ వెబ్సైట్ అనేది ఇంకో లింక్కి వెళ్తుంది. సో అలా చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ అయితే మనకి ఫామ్లో లేబుల్స్ అనేవి ఉంటాయి, అలాగే ఇన్పుట్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. లేబుల్స్ అంటే వాటి నేమ్స్. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ వచ్చింది కదా, లాగిన్ టు యువర్ అమెజాన్ జాబ్స్ అకౌంట్, ఇది ఫామ్ నేమ్. ఇది లేబుల్ అంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయని చెప్తుంది మనకి. ఇది లేబుల్, దీన్ని లేబుల్ అంటాం. ఇక్కడ మనం ఎక్కడైతే ఎంటర్ చేస్తామో అది ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్, ఇది లేబుల్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేబుల్ అంటే ఏంటో? సో లేబుల్స్ అండ్ ఇన్పుట్స్తోనే మనం ఫామ్ అంతా కూడా బిల్డ్ చేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ లేబుల్స్ అయితే లేవు. లేబుల్స్ లేకుండా కూడా మనం ఫామ్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు డైరెక్ట్గా ప్లేస్ హోల్డర్స్ ఇచ్చి. ఇన్పుట్ లోపల నేమ్ ఉంది, దీన్ని ప్లేస్ హోల్డర్ అంటాం. ఓకే, లోపల ఎన్ని నేమ్స్ ఇవ్వచ్చు, లేదా సపరేట్గా లేబుల్స్ అయినా మనం ఇవ్వచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఒక లేబుల్ ట్యాగ్ని అయితే క్రియేట్ చేసుకుంటాను. యాక్షన్ కోసం నేను చెప్తాను, ఫామ్ అంతా బిల్డ్ చేశాక యాక్షన్ కోసం చెప్తాను. లేబుల్ ట్యాగ్కి లేబుల్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి లేబుల్ ట్యాగ్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫర్ అట్రిబ్యూట్ కోసం కూడా ప్రజెంట్ వదిలేసేయండి, నేను చెప్తాను దేనికి. ఎందుకంటే మనకి సిఎస్ఎస్, జేఎస్లో ఇవి యూజ్ అవుతాయి. సో ప్రజెంట్ HTML వరకు అయితే బేసిక్ ఫామ్, జస్ట్ ఫామ్ సింటాక్స్ మాత్రమే చెప్తున్నాను నేను. లేబుల్ నేను ఏం చేస్తానంటే నేమ్ అని ఇస్తాను. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఇలానే ఉంటుంది. ట్యాగ్ ఇలా ఓపెన్ చేసి కంటెంట్ ఇచ్చేసి ఏదైతే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో కంటెంట్ ఇక్కడ ఇచ్చేసి ఎండింగ్లో ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలి? ఫార్వర్డ్ స్లాష్తో క్లోజ్ చేయాలి. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఒకేలా ఉంటుంది, బట్ క్లోజింగ్ అప్పుడు ఫార్వర్డ్ స్లాష్ ఒకటే మనం ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ నేమ్ అని ఇచ్చాను, ఎంటర్ చేసి ఇక్కడ ఇన్పుట్. ఇక్కడ చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. నేమ్ అని వచ్చింది, మనం ఇంకా ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి ఇన్పుట్ రాలేదు. ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్ ఇస్తాను. ఇన్పుట్ ట్యాగ్ అనేది క్లోజింగ్ ట్యాగ్ అంటే దీనికి ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ ఇన్పుట్ అంతే. ట్యాగ్లో ఓపెన్ చేస్తాం అంతే, బ్రాకెట్ క్లోజ్ చేస్తే అక్కడితో అయిపోయినట్టే. టైప్, ఇక్కడ ఒక అట్రిబ్యూట్ ఉంది టైప్ అంటే టెక్స్ట్, అంటే టెక్స్ట్ నెంబర్స్ ఏదైనా తీసుకుంటుంది అనమాట. మన ఫామ్స్లో HTML అడ్వాంటేజ్ ఏంటంటే టైప్ టెక్స్ట్ అని పెడితే టెక్స్ట్ నెంబర్స్ కానీ లెటర్స్ కానీ ఏమైనా తీసుకుంటుంది. టైప్ ఈమెయిల్ అని పెడితే ఈమెయిల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, అంటే @gmail.com, yahoo.com ఉంటాయి కదా, అలాంటివి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. నార్మల్ నేమ్స్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. సో టైప్ టెక్స్ట్ అని ఇచ్చాను అంతే, సేవ్ చేశాను. సో మనకి ఇన్పుట్ అయితే వచ్చేసింది. ఓకే, ఇక్కడ నేను ఏదైనా నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా స్క్రీన్, ఇది ఇన్పుట్. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే పైన లేబుల్ ఉంది, కింద ఇన్పుట్ ఉంది. సో ఇది ఎలా వస్తుంది అంటే దీనికి పెద్ద సిఎస్ఎస్ ఏం అవసరం లేదు. జస్ట్ చెప్పాను కదా బిఆర్ ట్యాగ్, మీకు ఆల్రెడీ చెప్పాను ఈ ట్యాగ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. బిఆర్ కానీ హెచ్ఆర్ కానీ ట్యాగ్స్ అన్ని కూడా. ఇక్కడ బిఆర్ ట్యాగ్ నేను పెడతాను. సో పైన లేబుల్ వచ్చింది, కింద ఇన్పుట్ ట్యాగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇలాగా కొన్ని ఇన్పుట్ ట్యాగ్స్ మనం చూద్దాం ఫామ్స్ వరకు. సబ్మిట్ బటన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత ఇన్పుట్ ట్యాగ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో మొత్తం అన్ని చూద్దాం. సబ్మిట్కి వచ్చేసి ఆ బటన్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బటన్స్ ఉన్నాయి కదా, సబ్మిట్ బటన్ ఉంది. ఇది యాక్చువల్గా బటన్ కాదు, అంటే చూడడానికి మనకు బటన్ లాగా కనిపిస్తుంది, కానీ ఫామ్లో మనం ఏంటంటే ఇన్పుట్ ఇస్తాం ఇక్కడ.
అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ అనమాట. ఇక్కడ కూడా కంటిన్యూ ఉంది. ఇది కూడా బటన్ కాదు. సో వెబ్సైట్ అంటే ఎవరికి నచ్చినట్టుగా వారు బిల్డ్ చేసుకోవచ్చు. బటన్ యూస్ చేయొచ్చు, ఇన్పుట్ ట్యాగ్స్ యూస్ చేయొచ్చు. జనరల్గా ఫామ్లో ఏంటంటే ఇన్పుట్ ట్యాగ్స్ మనం వాడతాం. సో ఇక్కడ సబ్మిట్ అని ఎలా ఇవ్వాలంటే ఇక్కడ కూడా ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చేసి టైప్లో టెక్స్ట్ కాకుండా సబ్మిట్ అని ఇవ్వాలి. టైప్లో టెక్స్ట్ తీసేసి సబ్మిట్, డైరెక్ట్గా సబ్మిట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నాకు సబ్మిట్ కాదు, సెండ్ మెసేజ్ అని టెక్స్ట్ రావాలి అని అనుకుంటున్నారు మీరు. సబ్మిట్ కాకుండా సెండ్ మెసేజ్ వాల్యూ అని ఇస్తాం ఇక్కడ. అంటే లోపల నుండి వాల్యూ చేంజ్ చేస్తున్నాం కదా, వాల్యూని ఇచ్చేసి సెండ్ మెసేజ్ అని పెట్టాను. సో లోపల టెక్స్ట్ అయితే చేంజ్ అయిపోయింది. బై డిఫాల్ట్గా మనం వాల్యూ ఇవ్వకపోయినా సబ్మిట్ అనే ఉంటుంది అక్కడ. మనం ఏదైనా మనకి నచ్చిన టెక్స్ట్ ఏదైనా పెట్టాలి అనుకుంటే మాత్రం వాల్యూ అనే అట్రిబ్యూట్ని ఇవ్వాల్సి ఉంటుంది. వాల్యూని ఇచ్చేసి ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో మనం ఏదైతే టెక్స్ట్ కావాలనుకుంటున్నామో టెక్స్ట్ ఇక్కడ పెడతాం, సెండ్ మెసేజ్. ఇది తీసేసాం అనుకోండి, బై డిఫాల్ట్గా ఇది ఇన్పుట్ టైప్ సబ్మిట్ కాబట్టి డిఫాల్ట్గా సబ్మిట్ అనే టెక్స్టే ఉంటుంది అక్కడ. ఓకే, ఇప్పుడు బేసిక్ ఫామ్ని ఎలా బిల్డ్ చేయాలో మనకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఇక్కడ కూడా బటన్ కిందకి రావాలి అంటే ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ దగ్గర బిఆర్ పెట్టేసేయండి. బటన్ కిందకి అయితే వచ్చేసింది. బటన్కి ఇన్పుట్కి కొంచెం స్పేస్ మనకు కావాలంటే మనం సిఎస్ఎస్ వాడతాం. ఓకే, సిఎస్ఎస్ కొన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి సిఎస్ఎస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ట్యాగ్స్, లేబుల్ తెలిసింది, ఇన్పుట్ ట్యాగ్ అంటే ఏంటో తెలిసింది. యాక్షన్ కోసం చెప్తాను నేను, ఇప్పుడే చెప్పేస్తాను యాక్షన్ కోసం. సో నేమ్ ఇచ్చాము, నేమ్ ఎంటర్ చేసి వాడు సబ్మిట్ చేస్తే వాడికి ఒక లింక్కి తీసుకెళ్ళాలి. మనం ఏ లింక్కి తీసుకెళ్తాం? ఈ వెబ్సైట్ లింక్ ఇద్దాం, మన వెబ్సైట్దే. యాక్షన్లో జస్ట్ ఆ లింక్ని నేను ప్లేస్ చేస్తాను. ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు యూజర్ కనుక ఈ ఫామ్లోకి వచ్చి తన నేమ్ ఏదైతే ఉందో నేమ్ ఇచ్చేసి రాజు నేమ్ ఇచ్చేసి సెండ్ మెసేజ్ అని కొడితే ఫామ్ సబ్మిట్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం సబ్మిట్ అయిన తర్వాత ఏదైతే మనం లింక్ అక్కడ ఇచ్చామో ఆ లింక్కి రీడైరెక్ట్ అవుతుంది అది. సో కొంచెం బఫరింగ్ వస్తుంది, సో ఆ లింక్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్లారిటీ వస్తుంది కదా యాక్షన్. మనం ఏదైనా జనరల్గా కోడ్స్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇలా లింక్స్ ఇవ్వము. మన ఫైల్ ఏ ఫైల్ అయితే చూపించాలనుకుంటున్నామో ఆ ఫైల్, ఇక్కడ ఆ ఫైల్ నేమ్ ఇస్తాం, పాత్. ఓకే, అది మనం జావా స్క్రిప్ట్లో చూస్తాం, ఇప్పుడు కాదు జావా స్క్రిప్ట్లో చూస్తాం. మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఒక ఫైల్ అనమాట. బ్యాక్ ఎండ్లో ఒక ఫైల్ ఉంటుంది దీనికంటూ. సో ఈ ఫైల్ నేమ్ మనం అక్కడ ఇస్తాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ట్యాగ్స్ చూద్దాం ఒక్కొక్కటి, ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అనేసి. సెకండ్ ఇన్పుట్ ట్యాగ్ వచ్చేసి ఈమెయిల్ అనమాట. ఫస్ట్ లేబుల్ క్రియేట్ చేసుకుంటాను. లేబుల్లో నేను ఈమెయిల్ అని ఇస్తాను. ట్యాగ్ ఎండింగ్లో బిఆర్ ట్యాగ్. ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్ ఏమని చెప్పాను? ఈమెయిల్. టైప్లో జస్ట్ ఈమెయిల్ అని పెట్టండి. సేవ్ చేశాను. సో ఈమెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ సంథింగ్ ఏదో ఒక నేమ్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఈమెయిల్లో కూడా చెప్పాను కదా, ఈమెయిల్ అని పెడితే ఈమెయిల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అన్నాను కదా. నార్మల్ నేమ్ ఇచ్చి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏమని చెప్తుంది? ప్లీజ్ ఇంక్లూడ్ అండ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్సింగ్, టెస్టింగ్ ఈస్ మిస్సింగ్ అండ్ @ సింబల్. అంటే ఇది ఈమెయిల్ కాదు అని చెప్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ @gmail.com అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు సబ్మిట్ అయిపోద్ది. ఆ ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది అంతే. అది ఈమెయిల్ కరెక్ట్ మెయిల్ రాంగ్ మెయిల్ అని చెక్ చేయదు, జస్ట్ ఆ ఫార్మాట్లో ఉందో లేదో అని చెక్ చేసుకుంటుంది. ఓకే, రీడైరెక్ట్ అవుతుంది, నేను ఆపేసాను. ఓకే, ఇది టైప్ ఈమెయిల్. టైప్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఇన్పుట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, నార్మల్ టెక్స్ట్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బిఆర్ ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ లైన్లో మనకి లేబుల్ అండ్ ఇంకో ఇన్పుట్ కావాలి కాబట్టి. దీన్ని కాపీ చేసుకుంటా, మనకి టైం వేస్ట్ అవ్వకూడదు కదా. ఇప్పుడు ఇన్పుట్ ఏ టైప్ ఇస్తానంటే పాస్వర్డ్. జనరల్గా మనం పాస్వర్డ్స్ ఎంటర్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా లెటర్స్ మనం ఏం ఎంటర్ చేస్తున్నామో మనకు కనిపించదు. డాట్స్, బ్లాక్ డాట్స్ కానీ స్టార్స్ కానీ వస్తుంటాయి. ఓకే, బట్ ఇందులో మనకి అది ఎలా వస్తుందంటే బై డిఫాల్ట్గా ఇన్పుట్ టైప్ అనేది పాస్వర్డ్ పెడతాం మనం. టైప్లో పాస్వర్డ్. ఓకే, టైప్ జస్ట్ పాస్వర్డ్ అని ఇస్తే అది పాస్వర్డ్ టైప్లోకి వచ్చేస్తుంది. పాస్వర్డ్ వచ్చింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎంటర్ చేసాను అనుకోండి, డాట్స్లోకి వస్తుంది చూసారా. దీన్ని మనం చెక్ చేసుకోవాలి, అదే మనం ఏం ఎంటర్ చేస్తున్నామో చెక్ చేయాలి అంటే దానికి జావా స్క్రిప్ట్ మనం వాడతాం, కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. బై డిఫాల్ట్గా అయితే మనం ఏం ఎంటర్ చేస్తామో మనకు చూపించదు. ఇన్ కేస్ మీరు తెలుసుకోవాలి అంటే కనుక దీని మీద రైట్ క్లిక్ చేసి కింద ఇన్స్పెక్ట్ అని కొట్టండి. ఆ ఇన్పుట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, టైప్ పాస్వర్డ్ తీసేసి ఇక్కడ టెక్స్ట్ అని పెట్టండి. మనకి అక్కడ ఏ టెక్స్ట్ ఎంటర్ చేసామో చూపిస్తుంది. దాని మీద ఆ ఇన్పుట్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇన్స్పెక్ట్ వస్తుంది, డెవలపర్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. కింద మనం ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ తీసేసి టెక్స్ట్ అని పెడితే మనకి అక్కడ ఏ టెక్స్ట్ ఎంటర్ చేసామో చూపిస్తుంది. ఇది జస్ట్ టెంపరీ పర్పస్, మళ్ళీ రిఫ్రెష్ చేస్తే పోతుంది. మనం చెక్ చేసుకోవడానికి అంతే. ఓకే, పాస్వర్డ్ టైప్ 3 టైప్స్ అయ్యాయి, టైప్ టెక్స్ట్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇప్పుడు ఏంటంటే రేడియో బటన్స్. మనం జనరల్గా మనకి ఏమైనా జెండర్స్ ఏమైనా ఫామ్స్ ఫిల్ చేసినప్పుడు, ఏమైనా ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నప్పుడు మన జెండర్ అడుగుతుంది, మెయిల్ ఫీమేల్ అని. మనం మెయిల్ అని క్లిక్ చేస్తే ఫీమేల్ అవ్వదు, ఇంకా ఫీమేల్ క్లిక్ చేస్తే మెయిల్ అని క్లిక్ చేయడం కావదు. రేడియో బటన్స్ ఉంటాయి కదా, అలా ఇప్పుడు డెవలప్ చేద్దాం ఒకసారి. దీనికి యాక్చువల్గా ముందు మనం ఇన్పుట్ పెట్టుకొని తర్వాత లేబుల్ పెట్టుకుంటాము. ఇక్కడ బిఆర్ తీసేస్తాను, ఎందుకు తీసానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు టైప్లో ఏమి ఇస్తాను, ఇక్కడ రేడియో అని ఇస్తాను. రేడియో అని ఇచ్చేసి ఇన్పుట్ టైప్లో రేడియో అని పెట్టాను. ఇక్కడ వాల్యూ ఇవ్వాలి మనం. వాల్యూ ఈక్వల్ టు మెయిల్. కింద లేబుల్లో మెయిల్ అని ఇస్తాం. అగైన్ మళ్ళీ ఇన్పుట్, ఇక్కడ కూడా బిఆర్ టైప్ తీసేస్తాను. ఇన్పుట్ టైప్ రేడియో. వాల్యూ జనరల్గా ఇవ్వకపోయినా పర్లేదు, ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం లేబుల్ ఇస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఫీమేల్ అని ఇచ్చాను, లేబుల్లో ఫీమేల్. సేవ్ చేశాను. లాస్ట్లో బిఆర్ టైప్ పెడతాను. మనం సబ్మిట్ బటన్ కింద రావాలి కదా. అర్థమైందా? సో రెండు ఒకేసారి క్లిక్ అయిపోతున్నాయి, రెండు చెక్ అవుతున్నాయి. నేనేం చెప్పాను, మెయిల్ క్లిక్ చేస్తే ఫీమేల్ అవ్వదు అంటే, ఏదో ఒకటే అవుతుంది సెలెక్ట్ చేసుకోవడానికి. సో దీనికి ఏం చేస్తామంటే ఇందులో మనం యూస్ చేసేది ఫర్ అట్రిబ్యూట్ ఉంటుంది. ఫర్ అట్రిబ్యూట్ కోసం ఇప్పుడు వద్దు, ఇంకా కొన్ని ట్యాగ్స్ చూద్దాం. చూసాక జస్ట్ మీరు ఫామ్స్ ఈ మాత్రం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మనం ఏంటంటే ఐడీస్ తెలుసుకోవాలి, నేమ్స్ తెలుసుకోవాలి, క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ తెలుసుకున్న అప్పుడు నేమ్స్ అండ్ ఫర్ అట్రిబ్యూట్ కోసం అయితే చెప్తాను. ప్రజెంట్ ప్రతి ట్యాగ్కి మనం ఫర్ అనేది ఇస్తాం, అలాగే నేమ్ అనేది ఇస్తాం. ఒకటి ఇక్కడ ఫర్ ఇచ్చాం కదా లేబుల్కి, ఇక్కడ నేమ్ అనే అట్రిబ్యూట్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. సో అది ఎందుకు వస్తుందో నేను కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ HTML బేసిక్ అంటే ఫామ్లో ఏ ట్యాగ్స్, మనకి ఈమెయిల్ ఫిల్ చేయాలంటే ఏ ట్యాగ్ ఇవ్వాలి, దాంట్లో టైప్ ఏంటి, జస్ట్ బేసిక్ ట్యాగ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇంకా చాలా ఇన్పుట్ టైప్స్ అయితే ఉంటాయి, కమింగ్ క్లాస్లో చూద్దాం. అవి ఏంటంటే మనకి సిఎస్ఎస్ కొంచెం ఐడియా ఉండాలి, అట్ ద సేమ్ టైం సిఎస్ఎస్ ఉండి క్లాసెస్ ఐడీస్ మెయిన్, అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసేది అవే, క్లాసెస్ అండ్ ఐడీస్, కంప్లీట్ అట్రిబ్యూట్స్ అయితే మనం స్టడీ చేస్తాం. ఇప్పుడు నార్మల్ ఫామ్ మీకు ఫస్ట్ చూపించినట్టు ఇక్కడ చూపించాను ఫామ్, నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఏదో ఒక టెక్స్ట్ ఏరియా, ఇలా ఫామ్ రావాలి అంటే ఇలా చేసుకుంటాం. నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ కావాలంటే నెంబర్ అని పెడతాం అంతే. చూపిస్తాను. నెంబర్ ఎంటర్ చేశాను, ఇక్కడ లేదు. సో మొబైల్ అని వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మనం టెక్స్ట్ ఎంత ఎంటర్ చేసినా ఎంటర్ అవ్వదు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ అవుతాయి. ఓకే, టెక్స్ట్ కానీ ఏ టెక్స్ట్ కూడా ఓన్లీ నెంబర్స్, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఎంటర్ అవ్వవు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ అవుతాయి. సో నెక్స్ట్ ప్లేస్ హోల్డర్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇన్పుట్ లోపల నేమ్ అని ఉంది, మనం ఏదైనా నేమ్ ఎంటర్ చేస్తే అది పోతుంది. ఓకే, సో ప్లేస్ హోల్డర్ ఇప్పుడు ఎలా ఇవ్వాలో చూద్దాం. సింపుల్, ఫస్ట్ నేమ్కి ట్రై చేద్దాం మనం. ఇన్పుట్లో టైప్ టెక్స్ట్ అని పెట్టాను కదా, టెక్స్ట్ని డబుల్ కొటేషన్స్తో ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఈ లోపలే స్పేస్ ఇచ్చేసి ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో
ఎంటర్ యువర్ నేమ్. సేవ్ చేశాను. సో మనకు లోపల వచ్చేసింది. ఏదైనా నేమ్ ఎంటర్ చేస్తే అది పోతుంది. సో దీన్ని ప్లేస్ హోల్డర్ అంటాం. లేబుల్స్ ఇవ్వకుండా ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఈ ప్లేస్ హోల్డర్ అనేది ఎవ్రీ ఇన్పుట్కి మనం ఇవ్వచ్చు. ఈమెయిల్కి ఇవ్వచ్చు, మొబైల్ నెంబర్కి ఇవ్వచ్చు, పాస్వర్డ్కి ఇవ్వచ్చు, దేనికైనా ఇవ్వచ్చు. మిగిలిన ట్యాగ్స్కి ఏంటంటే మీరు ట్రై చేయండి ఒకసారి. ఈమెయిల్కి, మొబైల్ నెంబర్కి, పాస్వర్డ్కి, వీటికి ఒకసారి ట్రై చేయండి. ప్లేస్ హోల్డర్ ఇస్తే ఎలా వస్తుందని మీకు ఒక ప్రాక్టీస్లా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఓన్లీ ఫామ్. జస్ట్ ఒక బేసిక్ ఫామ్ని బిల్డ్ చేయాలి అంటే హెచ్టిఎంఎల్లో ఎలా బిల్డ్ చేస్తాం, కోడ్ ఎలా రాస్తాం. ఓకే, జస్ట్ బేసిక్ మాత్రమే చెప్పాను. మనం నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఐడీస్ అండ్ క్లాసెస్ ఉంటాయి. ఇందులో నాన్ ఐటీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా స్లోగా చెప్పాల్సి వస్తుంది. సో వన్స్ ఐడీస్ క్లాసెస్ అయిపోయాయి అంటే మనకి అట్రిబ్యూట్స్ కంప్లీట్ అయినట్టే. అక్కడితో సిఎస్ఎస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ప్యారలల్గా మనం వర్క్ చేస్తాం. ఇప్పటివరకు అయినా ప్రతి ట్యాగ్స్ని మళ్ళీ మనం వర్క్ చేస్తాం. సిఎస్ఎస్ పెట్టి, అట్రిబ్యూట్స్ పెట్టి ఏది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి మొత్తం అన్ని కూడా ట్రై చేస్తాం. సో ఇది జస్ట్ బేసిక్. ఒక ఫామ్ బిల్డ్ చేయాలి అంటే ఇలా మనం వాడతాం. ఓకేనా. నేను ఇక్కడ స్క్రీన్ అనేది జూమ్ చేశాను. సో మీకు అలా కనిపిస్తుంది. రీసెట్ చేస్తే చిన్న ఇలా వస్తుంది అనమాట ఫామ్. ఇలా ఫామ్ ఇలా రావాలి అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అప్ స్కిల్ ఫర్ యువర్ డ్రీమ్ జాబ్ అని చెప్పేసి ఇక్కడ ఫామ్ ఉంది కదా. ఇలా రావాలి అంటే మనం సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తాం. చేస్తే అప్పుడు మనకు కరెక్ట్గా సైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, నేను జూమ్ చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో ఇంతవరకు క్లియర్గానే ఉంది కదా. నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్పలేను, కొంచెం ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ నుంచి అట్రిబ్యూట్స్, ఐడీస్, క్లాసెస్, డివిజన్స్ ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ క్లాస్లో. సో ఇంతవరకు క్లియర్గా ఉంది కదా అందరికీ. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్లో పోస్ట్ చేయండి. సో క్లాస్ లైవ్లో ఉన్నప్పుడే డౌట్స్ అడిగేసేయండి. తర్వాత అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ డౌట్స్ అడిగితే కొంచెం మీకు క్లారిఫై అయిపోతుంది. తర్వాత అంటే మళ్ళీ మీరు మర్చిపోతారు, ఏ డౌట్ వచ్చిందో కూడా మర్చిపోతారు. ఓకే, డౌట్స్ ఎవరికి లేవా అయితే? డౌట్స్ లేకపోతే సెషన్ లెఫ్ట్ అయిపోండి. ఓకే, ఈ కోడ్ని నేను ఎల్ఎంఎస్లో పోస్ట్ చేస్తున్నా. అక్కడ మీరు గెట్ చేసుకోవచ్చు ఈ కోడ్ అంతటిని. ఇక్కడ మన ఫామ్లో మనకి యాక్షన్ ఒకటే రాసాం, బట్ ఇంకా మెథడ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. అది మనం పోస్ట్ అండ్ గెట్ మెథడ్ వాడుతూ ఉంటాం. అది ఎందుకు వాడతాం ఏంటని కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఓకే, డౌట్స్ ఏం లేకపోతే లెఫ్ట్ అయిపోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.